ఫిబ్రవరి 9 దేవుని వాగ్దానం. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారా? మరొక నూతన దినము ప్రభు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవుణ్ణి మనం స్తుతించబద్దులమే ఉన్నాం. ప్రభు ఇచ్చే వాగ్దానాలన్నీ కూడా తన యొక్క వాగ్దానాన్ని మనం పొందుకోవడానికి దేవుడు మన మీద అనేకమైనటువంటి బాధ్యతలు పెడుతూ ఉంటాడు. చాలాసార్లు వాగ్దానాలను పొందుకోవడానికి ఇష్టపడతారు, కానీ వాగ్దానం వెనకాలండే బాధ్యత లేదా ఆజ్ఞను పాటించడానికి వెనుదిరుగుతారు. ఈరోజు ప్రభు ఇస్తున్నటువంటి ప్రతి వాగ్దానం మనల్ని ఆశీర్వాదకరంగా సంతోషంగా ఉంచడానికి, దేవుడు మనల్ని ముందుకు నడిపించడానికి ఎంతగానో దోహదపడుతూ ఉంటాయి. అటువంటి ఉన్నతమైనటువంటి వాగ్దానాలు మనం పొందుకోవడానికి ప్రభు ఇచ్చే కొన్ని బాధ్యతలు మనం ఖచ్చితంగా చేయవలసిన వారంగా ఉన్నాం. నేటి వాగ్దానంతో కూడినటువంటి బాధ్యత మనం గమనించినట్లయితే, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచూ ఉన్నాము. ప్రియులారా, ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటించటం అనేది గొప్ప ఆశీర్వాదం. చాలాసార్లు మనము ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవడానికి ఇష్టపడం. ప్రభు యొక్క పునరుద్ధానాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత ఆయన తిరిగి మరలా శిష్యులకు కనబడుతూ ఆరోహణం అవ్వడానికి ముందు ప్రభు చెప్తా ఉన్నాడు, సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి అని చెబుతూ చివరిలో ఒక అద్భుతమైనటువంటి ఆలోచన, వాగ్దానము ప్రవహిస్తున్నాడు. సదాకాలము మీతో కూడా ఉన్నాను. దేవుడు మనతో ఉంటాడు. ఆయన పని చేస్తూ ఉన్నప్పుడు ప్రభు యొక్క సన్నిధి ఎప్పుడు మనకు తోడుగా ఉంటుంది. అందుకే నీవు క్రీస్తు యొక్క శిలువ సువార్తను ప్రకటించేవానిగా నువ్వు ఉన్నప్పుడు ఆయన ఆత్మ, ఆయన సన్నిధి నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. మరి ఆయన సువార్తను ప్రకటించడానికి నువ్వు ఎంతవరకు సిద్ధంగా ఉన్నావు? ఈరోజు చాలామంది ప్రభు తోడుగా ఉండాలని కోరుకుంటారు, కానీ ప్రభు పనులు చేయటానికి మాత్రం వెనుదిరుగుతూ ఉంటాడు. ప్రియులారా, ప్రభు పని చేద్దాం. దేవుని యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకుందాం. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, సిలువ వేయబడినటువంటి క్రీస్తు సువార్తను ప్రకటించే బాధ్యత, అంత గొప్ప భారము నీ బిడ్డలకు దయచేయండి. తత్ఫలితంగా నీవిచ్చే దీవెనలు బిడ్డలు పొందుకున్నట్లు సహాయం చేయండి. నేడు ఆరాధనల్లో మీరు తోడుగా ఉండండి. బిడ్డలు ప్రయాణాల్లో తోడుగా ఉండండి. వారు చేసే పనులకు విజయాలు దయచేయండి. నేడు జన్మదినము, వాదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది దయచేయండి. దినదీవెనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.